నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఊహించని సంఘటనతో మనం చూసుకుంటే ఎంజాయ్ చేద్దామని వచ్చిన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఉన్నట్లుండి భయంతో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే కువైట్ లో రెడ్ బుల్ ఫ్లాగ్ ట్యాగ్ అని కూడా పిలువబడే రెడ్ బుల్ ఫ్లయింగ్ డే దశాబ్దానికి పైగా మెరీనా బీచ్ లో ఏప్రిల్ 18వ తేదీ కువైట్ లో అయితే తిరిగి రావడం జరిగింది. ఈ ఈవెంట్ మనం చూసుకుంటే మానవ శక్తితో నడిచే ఎగిరే యంత్రాలను రూపొందించడానికి ఈ యొక్క బృందాలు అయితే పనిచేయడం జరిగింది. వాటిని 8.5 మీటర్ల ఫ్లై డెక్ నుంచి నీటిలోకి ప్రయోగించారు. ఆస్ట్రియాలోని హంగర్ 7 పర్యటన, అబుదాబిలోని రెడ్ బుల్ రేసింగ్ గ్యారేజ్ టూర్ మరియు కువైట్ లోని ఆల్ ఖైరాన్ లో స్కై డైవింగ్ అనుభవంతో సహా సృజనాత్మకత మరియు అలాగే టీం పనితీరు పైన ఇది ఆధారపడి ఉంటుంది. అలాగే ఉన్నట్లుండి ఈ సమయంలోనే మనం చూసుకుంటే ఒక స్కై డ్రైవర్ ఉన్నట్లుండి ప్రేక్షకుల పైనుంచి ఆకాశం నుంచి కింద పడిపోవడం జరిగింది. దీంతో అందరూ భయంతో పరుగులు తీశారు. అలాగే ఎటువంటి గాయాలు కాలేదని చెప్పేసి దీనిపైన ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉంది. మరింత సమాచారం రావాలని చెప్పేసి అలాగే స్కై డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతడైతే స్వల్ప గాయాలయ్యాయి. అతడు ప్రస్తుతం హాస్పిటల్ కు పంపించామని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. ఉన్నట్లుండి ఆకాశంలో ఎగురుతూ ఉన్న స్కై డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఉన్నట్లుండి ప్రేక్షకుల మీద పడిపోవడంతో అయితే కాస్త గందరగోళం ఏర్పడింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.